గోరా ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఇక్కడ హక్కులు చట్టాలు అనే విషయం పైన ముఖ్యంగా మానవ హక్కుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతవరకు చాలా విషయాలు చెప్పుకున్నాం మానవ హక్కుల గురించి. ఈ రోజున మానవ హక్కుల్లో అంటరానితనం, అన్టచబిలిటీ అనేది మన రాజ్యాంగ రీత్యా నిషేధింపబడింది. తోటి మనిషిని అంటరాని వాడిగా చూడడం అన్నమాట. కుక్కల్ని, పిల్లుల్ని, పిట్టల్ని ఇంకోటి చేరదీస్తావు కానీ తన తోటి మనిషిని అంటరాని వాడిగా వివక్షత చూపించడం అనేది చాలా ఘోరాతి ఘోర విషయం. దీనిని మన భారత రాజ్యాంగంలో నిషేధించబడింది. అంటరానితనం నిషేధించబడింది. అధికరణం 17 ప్రకారంగా అంటరానితనం. ఈ అంటరానితనం అనేది మనం తీసుకున్నట్లయితే మరి ఒక రకం చెప్పాలంటే పెత్తందారి యుగంలో భూస్వాములు, పెత్తందారులు, జమీందారులు ఉన్న రోజుల్లో వాళ్ళు ఈ అణగదొక్కబడిన కులాల వారిని అంటరాని వారిగా, దళితుల్ని అంటరాని వారిగా చూశారు. ఒక దూరంగా అసలు మనిషితో కలవడానికి వీలు లేకుండా వాడు రావడానికి వీలు లేదు, అతను కలిసి భోజనం చేయడానికి కూడా వీలు లేదు. వాళ్ళ ఇంటి వాళ్ళ వీధుల్లో నడవాలి, వీధుల్లో నడవాలంటే చెప్పులు నెత్తి పెట్టి నడవాలి. ఇటువంటి ఇన్హ్యూమన్ వ్యవహారాలు జరుగుతుండే. దాన్ని మాత్రం మన కాన్స్టిట్యూషన్లో అధికరణం 17 ప్రకారంగా నిషేధించబడింది. ఇక చేయగలిగే ఈ అంటరానితనం తీసుకున్నట్లయితే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యమైనది, రెండవది మానసికమైనది. నిజమే. బాహ్యమైనది అంటే ఏంటంటే మనకు తీసుకున్నట్లయితే బాహ్య అంటరానితనం అంటే ఏంటంటే ఇది కూడా అంత ఇదిగా లేదు. కానీ ముఖ్యంగా ఇది పట్టణాల్లో కాస్మోపాలిటన్ నగరాల్లో తెలియదు. అంటే వాళ్ళకి కలిసిమెలిసి ఉండడం, కలిసి భోజనం చేయడం, ఇవన్నీ బాహ్యమైన అంటరానితనం. ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఇంకా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఈ అందరూ కలిసి భోజనం చేయడం, మనం కలిసి భోజనం చేస్తుంటే అగ్గరి కోసం భోజనం చేస్తుంటే తక్కువ దళితులు లాంటి వాడు వాళ్ళు చుక్కలు కలిసి భోజనానికి వీలు లేదు. సహపంక్తి భోజనంలా కుదరదు. ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ చాలా వరకు పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఒక సినిమా హాల్కి వెళ్ళినా, ఒక అయితే ట్రైన్లో ప్రయాణిస్తున్నా కలిసిమెలిసి ఉన్నది. ఎవడెవడో పట్టట అందరూ కలిసి కూర్చున్నారు. వాడు చెప్పుడు పాడుకోవడం వీళ్ళు తెలియదు, ఈ దగ్గర ఆడుకోవడం అది తెలియదు. అది ఇంకా చాలా వరకు బాహ్యమైన అంటరానితనం మన చట్టం రీత్యా చాలా వరకు నిరూపలేదు. కానీ పల్లెటూళ్ళు ఇంకా ఒరేయ్ దూరంగుండు దగ్గరకు అనే పరిస్థితి ఇప్పటికీ ఉంది ఇంకా కొన్ని చోట్ల. ఇక మానసికమైనది మాత్రం ఇంకా మనం చెప్పుకోవాలండి. ఇప్పుడు మానసికం ఏంటంటే రెండు బాహ్యమైనది, మానసికమైనది. ఈ మానసికమైన దాంట్లో ఏంటంటే వాళ్ళతో కలిసి పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, ఒకే ఇంట్లో ఉండడం కానీ, ఒకే ఇంట్లో ఉండగా ఇలాంటిది లేదు. ఇది మానసికమైనది. ఒక అగ్గరికి వస్తుంది, నెమ్మరికి వస్తున్నాయి అంటే దళిత వర్గాల వాళ్ళని పెళ్లి చేసుకొని ఇస్తున్నారా? ఆ అంటరాని వాడిని పెళ్లి చేసుకుంటావా అంటారు. ఇప్పటికీ చంపేయడం ఉంది. అంటే అంటరానితనం ఇంకా మానసికంగా ఉంది. కొద్ది అగ్గరి కొలస్తులు అనుకున్న వాళ్ళు ఈరగ నిమ్మన కొలస్తులు అంటే ఎవరైతే అంటరానితనం ఉంటారో తక్కువ కులం అని చెబుతున్నామో ఎస్సీలు అని వాళ్ళు ఉన్నారే, ఎస్సీలతో పెళ్ళిళ్ళు చేసుకొని ఇస్తున్నారా? చేసుకోవట్లేదు. వాళ్ళ ఇంటి పక్క వాటాల్లో వండిస్తున్నారా? వండవట్లేదు. అసలు ముందు పెళ్ళిళ్ళవే జరుగుతున్నాయా? ఎందుకు చేసుకోవట్లేదు? పెళ్ళిళ్ళు చేసి పెళ్ళిళ్ళు భగ్నం చేసి చంపేసిన ఘటన మనకు తెలుసుగా. చాలా చంపేయడం ఉంది కదా. అంటరానితనం నిషేధం అని మన రాజ్యాంగంలో చెప్పినప్పటికీ, దాన్ని నిషేధించినప్పటికీ ఇంకా మనసుల్లో అంటరానితనం ఇంకా కొనసాగుతుంది. మానసికమైన పుస్తకత్వం, హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల్లో ఎవరైనా సరే చేస్తే వెంటనే ప్రొటెక్ట్ చేయాలి. తక్కువ కులసుని పెళ్లి చేసుకున్నావు, చిచ్చిచి వదిలేసేయి. లేదా తక్కువ కులసు ఏరా ఏంటి మీ అమ్మాయిని మావాడిని చేసుకుంది, నీకని బుద్ధి ఉండాలా మీ అమ్మాయి మావాడిని చేసుకోవడానికి? మా కులం ఏంటి, మీ కులం ఏంటి అనేసేసి ఆ అమ్మాయితో అబ్బాయి కింద వరకు కొలసలు అడిగితే వాడిని నానా హీనంగా మాట్లాడే పరిస్థితి ఇప్పటికీ ఉంది. మానవ హక్కులు వచ్చేకల్లా హీనమైన పరిస్థితిని ఖండించాల్సిన అవసరం ఉంది. అంచేత మన ఫండమెంటల్ రైట్స్లో ఈ రంగం నిషేధించబడినప్పటికీ అంటరానితనం ఇంకా ఉంది. ఇది హ్యూమన్ రైట్స్ అని చెప్పలేదు వాళ్ళు, కానీ హ్యూమన్ రైట్స్లో అంటరానితనం నిర్మూలన అనేది ఒక ప్రధానమైన అంశం కదా
తీసుకోవాలి. ఇంకా ముందు అలాగే మరి ఎక్కడ జరిగితే దాన్ని ఖండితేస్తున్నాం. అలాగే ఇక తీసుకున్నట్లయితే మనకి స్వేచ్ఛ, మన హ్యూమన్ రైట్స్లో ప్రధానంగా మన కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మన భావాన్ని చెప్పడానికి స్వేచ్ఛ. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లేదా మన దేశంలో కొందరు విషయాల్లో కొందరికి పిఎంను సీఎంను లేదా ఆ పార్టీ గురించో మాట్లాడాలంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? భయం. అధికారంలో ఉన్న పార్టీ గురించి ఇంకోళ్ళ నోరితే మాట్లాడాలంటే వాడి అడ్రస్ గల్లం చేసేసే పరిస్థితి ఇప్పటికీ ఉంది. దేనికని? వాడు దాన్ని వ్యతిరేకించారు కనుక. కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది. సభా స్వాతంత్ర్యం, వాక్ స్వాతంత్ర్యం ఇవన్నీ మరి ఎక్కడ మనకి చేయగలుగుతాం? పత్రికా స్వాతంత్ర్యం ఉంది. పత్రికలు రాయగలుగుతున్నాయా? చేసి ఎక్కడ పని పెట్టేస్తున్నారు. అంచేత మానవ హక్కుల విషయం వచ్చేటికల్లా స్వేచ్ఛ అనేది మనకి రైట్ టు ఫ్రీడమ్ అనేది ఇచ్చిన అడుగడుగున ఉల్లంఘన జరుగుతూనే ఉంది. మరి మానవ హక్కులు ఎక్కడ ప్రొటెక్ట్ చేయబడుతున్నాయండి? దీనికోసమే స్వేచ్ఛ అనేది, ఇంకైతే స్వేచ్ఛ అనేది 2 రకాలు ఉన్నాయండి. చెప్పుకున్నాం. స్వేచ్ఛ అంటే అవసరం మామూలుగా ఒక డిక్షనరీలో తీసుకున్నట్లయితే దానికి అర్థం ఏంటంటే స్వేచ్ఛ అంటే అవధులు లేకపోవడం, నియంత్రణ లేకపోవడం, అదుపు లేకపోవడం అని డిక్షనరీలో నిఘంటులో ఉంటుంది స్వేచ్ఛ అంటే. కానీ ఆ స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ చాలా విశాలమైన అర్థం ఉంది. అవధులు లేకపోవడం, లేకపోతే నియంత్రణ లేకపోవడం ఇలాంటివి కాదు. విశృంఖలితం అవుతుంది. స్వేచ్ఛ అంటే విశృంఖలితం కాదు. కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఫ్రీడమ్ అని ఇచ్చారంటే ఎంత స్పష్టంగా దాన్ని చెప్పగలిగింది, చాలా స్పష్టంగా చెప్పగలిగింది. అదేంటంటే దీంట్లో స్వేచ్ఛ అంటే విచక్షణతో కూడిన, సంస్కారంతో కూడిన, సమానత్వంతో కూడిన స్వేచ్ఛ. ఎలాగా? విచక్షణ, ఏది మంచి ఏది చెడు, అలాగే సంస్కారం, అలాగే సమానత్వంతో ఇది కూడిన స్వేచ్ఛ. మనిషి యొక్క పూర్తి వికాసానికి ఎంతో అవసరం ఇటువంటి స్వేచ్ఛతో మనిషి ఎదుగుతాడు. అతనితో పాటు సమాజం, దేశం, ప్రపంచం ఎదుగుతుంది. స్వేచ్ఛ లేకపోయినా ఆ వ్యక్తి ఉండగలడు. మాకు చెబుతాను, స్వేచ్ఛ లేని మనిషి ఉండగలడు అన్నాడు కదా. ఎప్పుడున్నాడు తెలుసా మీకు? స్వేచ్ఛ లేకపోయినా సరే మనిషికి స్వేచ్ఛ లేకపోయినా ఉన్నాడు. స్వేచ్ఛ లేకపోయినా వ్యక్తి ఉండగలడు. దేశం ఉంటుంది, ప్రపంచం ఉంటుంది. స్వేచ్ఛ లేకపోయినా దేశం ఉంటే ప్రపంచం ఉంటుంది. అయితే అదేమవుతుంది? నియంతృత్వం అవుతుంది. రష్యా తీసుకుందాం, చైనా తీసుకుందాం, ఇంకా నియంత్రించాడు మన ముస్లిం కంట్రీస్ కొన్ని ఉన్నాయి. అక్కడ స్వేచ్ఛ లేదు, కానీ అక్కడ మనుషులు ఉన్నారు, సమాజం ఉంది, ప్రపంచం ఉంది. కానీ ఏమిటండి? మనిషి అణిచివేత ఉంది. మనిషి భౌతికంగా ఉన్నాడు పేరుకి, ఆకారం ఉంది. కానీ మనిషి మామూలుగా తీసుకునే స్వేచ్ఛాభావం ఉంటుంది. అంతే స్వేచ్ఛ ఉంటుంది. అలాగే అదేవిధంగా అవధులు లేని స్వేచ్ఛ ఉన్నా, అవధులు లేని స్వేచ్ఛ అంటే ఏ రకంగా మనం డిక్షనరీలో చెప్పిన ప్రకారంగా స్వేచ్ఛ ఉన్నా వ్యక్తి ఉండగలడు, దేశం ఉంటుంది, ప్రపంచం ఉంటుంది. అలాంటి కూడా మనం చూస్తున్నాం. అవధులు లేని స్వేచ్ఛ అన్న వ్యక్తి ఉంటాడు, దేశం ఉంటుంది, ప్రపంచం ఉంటుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాలని ఆటవిక రాజ్యం ఉంటుంది. అందుకని మన భారతదేశంలో నాగరిక సమాజంలో, ఈ సభ్య సమాజంలో స్వేచ్ఛ కొన్ని పరిమితులు తప్పవు, కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే మన కాన్స్టిట్యూషన్లో చెప్పినా స్వేచ్ఛ, రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పినా, స్వేచ్ఛ చెప్పినా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే పరిమితులు నాగరిక సమాజాన్ని మరింత నాగరికం చేసేగా ఉండాలి తప్ప మనంత అనాగరికంగా చేసేగా ఉండవు. మన కాన్స్టిట్యూషన్ చెప్పింది ఏంటంటే ఈ స్వేచ్ఛ అనేది పరిమితులు నాగరిక సమాజాన్ని మరింత నాగరికంగా చేసేగా ఉంటాయి. స్వేచ్ఛ పలు విధాలుగా ఉంటాయి. సమాజానికి స్వేచ్ఛ ఉంటుంది, సమాజానికి స్వేచ్ఛకు నిర్వచనం మారుతుంది. ఒక్కో సమాజం ఇంకో సమాజం మధ్య నిర్వచనం మారుతుంటుందండి. ఉదాహరణకి యూరోపియన్ దేశాల్లో వ్యభిచారం చట్టబద్ధం. యూరోపియన్ దేశాలు వ్యభిచారం ఒక ప్రాస్టిట్యూషన్ చట్టబద్ధం. స్వేచ్ఛ ఇచ్చారండి అక్కడ. అదే స్వేచ్ఛ అనేది సమాజాలకి దేశాలకి మధ్య తేడా ఉంది. ఒకటే యూనివర్సల్ కాదు, అక్కడ పరిస్థితి పెట్టారు. యూరోపియన్ దేశాలు వ్యభిచారం చట్టబద్ధం. ఒక మహిళ వ్యభిచారిణిగా జీవించాలనుకుంటే అలాగే జీవించవచ్చు.
యూరోపియన్ కంట్రీస్ చాలా చోట్ల అలా ఉంది. కానీ మన దేశంలో వ్యభిచారం శిక్షార్హమైన నేరం. వ్యభిచారిగా జీవించే హక్కు మన దేశంలో మహిళలకు లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని ఇప్పుడు స్వేచ్ఛలే కదా, దీని ఆసరాగా తీసుకుని ఏం చేస్తున్నారుగా, నిస్సహాయులై పట్టకూటి కోసం వ్యభిచారం చేస్తున్న మహిళల్ని పోలీసులు బ్లాక్మెయిల్ చేస్తున్న సిగ్గుమాలిన వ్యవస్థ మన దేశంలో ఉంది. మహిళల వ్యభిచారం అంతేకాకుండా మహిళల వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారు. అటువంటి వ్యవస్థ మంది. అమాయకులను ఆడపిల్లలను వ్యభిచారం రూంపిలోకి తిప్పి దించుతున్న క్రిమినల్ మాఫియా ఉన్న వ్యవస్థ మంది. ఆ మాఫియాతో పోలీస్ వ్యవస్థ, అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీల నాయకులు కూడా చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న వ్యవస్థ ఉంది. అందుకనే వ్యభిచారం లీగలైజ్ చేయాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు 30 దేశాల్లో ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేశారండి, 30 దేశాల్లో. అలాగే మన రాజ్యాంగం విషయానికి వస్తే స్వేచ్ఛను ఒక ప్రాథమిక హక్కుగా మన రాజ్యాంగం గుర్తించింది. ఒక ప్రాథమిక హక్కే. హ్యూమన్ రైట్స్లో మనం హ్యూమన్ రైట్స్ అంటున్నాం కదా, ఆ హ్యూమన్ రైట్స్లో ఇది ఫండమెంటల్ రైట్గా మనం గుర్తించింది. 19వ అధికరణంతో సహా మరికొన్ని అధికరణాలు స్వేచ్ఛకు సంబంధించినవి. భావ ప్రకటన స్వేచ్ఛ, సంచరించే స్వేచ్ఛ, తనకిష్టమైన విశ్వాసాలను కలిగి ఉండే స్వేచ్ఛ, ఇష్టమైన వృత్తి వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ, వీటన్నిటికీ మించి జీవించే స్వేచ్ఛ, ఇవన్నీ మనకు ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్సే. ఇవన్నీ మానవ హక్కులే. అయితే ఈ దేశంలో ప్రజలు నిజంగా స్వేచ్ఛ అనుభవిస్తున్నారా? ఇచ్చారు. మన దీని ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. తమకు ఇష్టమైన విశ్వాసాలు కలిగి ఉండే స్వేచ్ఛ ఉంది. మతం కానీ ఏది స్వీకరించడానికి ఆ స్వేచ్ఛ ఉంది. ఇష్టమైన వృత్తి వ్యాపారాలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. వీరన్నిటికీ మించి జీవించే స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ టు లైఫ్. ఈ స్వేచ్ఛలన్నీ మన ప్రాథమిక హక్కులే. అందుకని మానవ హక్కులు అని మన రాజ్యాంగబద్ధంగా పేర్కొన్నప్పటికీ మరి ఎంతవరకు అవి అమలు పరుస్తాయి. కారణం ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఇప్పటికీ ఇంకా రకంగా అహంకారం ఉంది. మానవ హక్కులు అణిచివేత జరుగుతుంది. అంచేత భావ ప్రకటన స్వేచ్ఛ అధికరణ 19 చేసినట్టే భావ ప్రకటన స్వేచ్ఛ అని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో పౌరులందరూ భావ ప్రకటన స్వేచ్ఛ కలిగి ఉంటారు. అంతేకాకుండా శాంతియుతంగా సమాజం కూడా స్వేచ్ఛ ఉంది వాళ్ళకి. మీటింగ్ ఎవరైనా సమాజం పెట్టుకో, నీ విషయాలు చెప్పుకోవడానికి, నీ అభిప్రాయం చెప్పుకోవడానికి మీటింగ్ పెంచుకో. కానీ ఆయుధాలు మాత్రం కలిగి ఉండకూడదు. అదొకటి మాత్రం ఎక్సెప్షన్. ఆయుధాలు లేకుండా చంపుతాం అని చెప్పడానికి పెట్టుకుని ఆయుధాలు పెట్టుకుని చేతి మాత్రం లేదు. ఎందుకంటే ఒకరిని చంపడానికి ఇంకోటి స్వేచ్ఛ లేదు. అంచేత నీ భావాలని స్పష్టంగా చెప్పుకోవడానికి, నీ అభిప్రాయం చెప్పుకోవడానికి అధికరణం 19 ప్రకారంగా మీకు రాజ్యాంగ ప్రకారం ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుగా ఇవ్వబడింది మానవ హక్కు. అది మీ భావాన్ని స్పష్టంగా నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ అభిప్రాయాన్ని, నీ సిద్ధాంతాన్ని చెప్పడానికి స్వేచ్ఛ ఇవ్వాలి. అలాగే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం కూడా స్వేచ్ఛ ఉంది. అలాగే అసోసియేషన్లు, యూనియన్లు, సహకార సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ ఉంది. ఇవన్నీ కూడా స్వేచ్ఛ మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇవ్వబడ్డాయి. అలాగే భారతదేశం అంతా ఒకటే దేశం, ఎక్కడ తిరగచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీ తిరిగే స్వేచ్ఛ ఉంది, ఎక్కడ తిరగచ్చు. చూడండి, హ్యూమన్ రైట్స్ అని కోరుతున్న దాంట్లో మన కాన్స్టిట్యూషన్లో వెనుకబడ్డాయి. కానీ ఎక్కడ మరి హ్యూమన్ రైట్స్ యొక్క వ్యక్తులు గోల పెట్టేది ఎక్కడంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి గ్యారంటీ ఇచ్చిన స్వేచ్ఛలు హరించబడుతున్నాయి. అక్కడే చెప్తున్నా. అక్కడే ఈ మానవ హక్కుల పరిరక్షక సంఘానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు చూసినకంటే భారతదేశ స్వేచ్ఛగా తిరగడానికి, నీ భావాలు వ్యక్తీకరించడానికి, మీటింగ్లు పెట్టుకోవడానికి, సంఘాలు పెట్టుకోవడానికి, అది రాజ్యాంగబద్ధంగా మనకు హక్కుని కలిగించినప్పుడు కూడా ఈ హక్కులు ఎవరు పెడితే వాడి మీద నిఘా పెట్టి వాళ్ళని అణిచివేస్తారు. మానవ హక్కుల హరణం కాదా ఇది? అలాగే భారత భూభాగంలో ఏ ప్రాంతంలో మీకు నివసించే హక్కు ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, రేపు వెళ్ళి కాశ్మీర్లో ఉండొచ్చు, లేదా హిమాచల్ ప్రదేశ్లో ఉండొచ్చు, లేదా పంజాబ్లో ఉండొచ్చు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వచ్చి పోయానొచ్చు, అక్కడ వాడు ఇక్కడ నుంచి ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. అలాగే ఏ విధమైన వృత్తినైనా వ్యాపారమైనా చేసుకునే హక్కు ఉంది. ఈ రంగా చెప్పుకుంటూ వెళ్తే మనకి ఈ రకమైన హక్కులన్నీ కూడా హ్యూమన్ రైట్స్ అంటాం, అవి పడ్డాయి. ఇక తీసుకున్నట్టయితే ఇక దాంట్లో భారతదేశ సమగ్రత,
సార్వభౌమాధికార పరిరక్షణ దృష్ట్యా కానీ లేక శాంతి భద్రత దృష్ట్యా కానీ ఆయుధములు లేకుండా శాంతియుతంగా సమావేశం జరుపుకోవడానికి హక్కు ఉంది మనం చెప్పుకున్నాం కదా, అది గ్యారంటీగా చెప్పబడింది. అలాగే మనం ఇంకా తీసుకునే ప్రభుత్వం లేక కార్పొరేట్ చెందిన వాటిలో నియంత్రణలో గల వ్యాపారం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ప్రజలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ వాళ్ళు చేసుకోవడానికి ఏ రకంగా చేసుకోవడానికి ఇవ్వండి. ఇక భావ ప్రకటన స్వేచ్ఛ, దీంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇంతవరకు మనం సిద్ధాంతాలు చెప్పుకోవడానికి అనుకున్నాం. ఇక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇది చాలా ముఖ్యమైనదండి. భావ ప్రకటన స్వేచ్ఛ, మీ భావాలను చెప్పడానికి స్వేచ్ఛ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చెప్పబడింది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఎలాగా? పత్రికా స్వేచ్ఛ, ప్రచురణ స్వేచ్ఛ, ఉపన్యాసాలు ఇచ్చే స్వేచ్ఛతో సహా పౌరుల మనోభావాలని వివిధ రూపాల్లో వెల్లడించే స్వేచ్ఛలన్నీ ఉన్నాయి. సినిమాలు, నాటకాలు, కథలు, కవితలు, పాటలు, నృత్యాలు, సమాచార హక్కు, తెలిసిన హక్కు మొదలైనవి ఈ క్లాజులు ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ హ్యూమన్ రైట్సే. భావ ప్రకటన ప్రభుత్వాలు ఆన్సర్లు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్కసారి దృష్టిలో ఉంచుకొని ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రభుత్వాలు ఆన్సర్ పెడతాయి. ఇది చాలా ఎక్కువైపోతుంది. మీకేనా అవేనా విప్లవాల్ని సృష్టించి ఆయుధాలు చేపట్టండి, మనుషులు చంపండి, మంత్రులను చంపండి, ఈ ప్రెసిడెంట్ చంపండి, పిఎం చంపండి చెప్తే ఓకే. అలా కాకుండా ఒక భావాలని విప్లవ భావాలని చెప్పడానికి తప్పు లేదు. కానీ ఎవరైనా కాస్త మనిషిలో చైతన్యం తీసుకురావడానికి, విప్లవ భావాలను తీసుకురావడానికి, మార్పు కోసం, విప్లవం అంటే ఆయుధరహితంగా మార్పు కోసం చేసే భావాల్ని వాళ్ళు ఈ రంగం ఉండక దీంట్లో మన ప్రభుత్వాలు అణచిపేస్తున్నాయి. అంచేత ప్రత్యేక విప్లవ భావాలు గల వామపక్ష మేధావులు, రచయితలు, కళాకారులు భావ ప్రకటన స్వేచ్ఛను హరింపజేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరైనా చూస్తున్నాం, ఎవరైనా వామపక్ష మేధావులు కానీ, రచయితలు కానీ, కళాకారులు కానీ వాళ్ళు చెప్పి విప్లవ భావాలు చెప్తారంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని అణిచివేయడం జరుగుతుంది అన్నమాట. అంటే హ్యూమన్ రైట్స్ చెప్తూనే మన దేశంలో రెండో పక్క హ్యూమన్ రైట్స్ ఎంత ఉల్లంఘన జరుగుతోంది అని తెలుసుకుంటున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ ఈ మధ్యకాలంలో అత్యంత వివాదాస్పదంగా మారుతుంది. కులం, మతం, వర్గం లేక భాష అవమానపరచడం జరిగినట్టు నినాదాలు జరుగుతున్నాయి. వినోదాన్ని వినోదంగా, సరదాగా, విమర్శగా, హేతుబద్ధంగా సకారాత్మకంగా స్వీకరించేది మనం లేకుండా పోయింది. సరదాగా పెట్టినా సరే భావ ప్రకటన దాన్ని కూడా స్వీకరించే రాకుండా వీళ్ళు చేశారు. ఒక విషయం చూడండి, చాలా చిన్న విషయం ఎలా ఉంటుందంటే భావ ప్రకటన స్వేచ్ఛ. ఖుష్బూ అనే సినీ నటి వివాహానికి ముందే సెక్స్లో పాల్గొనడం తప్పు కాదని వ్యాఖ్యానించింది. ఎంతమందో ప్రీ మ్యారిటల్ కాంట్రాక్ట్స్ ఉంటున్నాయి సీక్రెట్గా. కానీ ఏం చెప్పండి, ఎందుకు సీక్రెట్? నువ్వు ధైర్యంగా నా ఇష్టపడ్డ వాళ్ళతో నేను సెక్స్లో పాల్గొంటున్నాను చెప్పండి, తప్పేంటి అందేవాడు. దాన్ని తీసుకొని చాలామంది అభ్యర్థులు వ్యక్తం చేశారు. ఆమెపై క్రిమినల్ కేసు దాఖలైంది. సుప్రీంకోర్టుకు ఆశ్రయించేవారికి ఆమె. మన దేశంలో వివాహం అనే దానికి విశిష్టత ఉన్న విషయం వాస్తవమైనప్పటికీ కొన్ని సామాజిక వర్గాలు వాటిని ఆమోదించడం లేదనే విషయం కూడా వాస్తవమే. వివాహానికి ముందే సెక్స్లో పాల్గొంటారని చాలామంది తప్పుగా భావించడం లేదని, అంతేకాకుండా నైతికత, నేరం అనేది రెండు ఒకటి కాదు. నైతికత వేరు, నేరం వేరు. వివాహానికి పూర్వమే లైంగిక సంబంధాలు ఉండడం అనేది నైతికత కాదు. పెళ్ళికే భార్య వారు కలిసి ఉండాలి, అంతమంది కలిసి ఉండడం మంచిది కాదు. అదే నైతికత. నేరం వేరు, నైతికత వేరు గుర్తించాలి. మన విషయంలో జరుగుతుంది ఎక్కడంటే నేరము, నైతికత ఈ రెండింటిని అర్థం చేసుకోవట్లేదు. ఆ రెండింటి తేడా అని ఖుష్బూ చెప్పిన దాంట్లో నైతికత తెలిసే తప్పవచ్చు, కానీ నువ్వు ధైర్యంగా నేను కలిసి ఉంటాను నాకు ఇష్టమైన వాళ్ళతో అంతే నేరం ఎందుకు అవుతుంది? అందుకే సుప్రీంకోర్టు చేసినట్టే అది ఖుష్బూ వ్యాఖ్యలు నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది ఆవిడ చెప్పిన దాన్ని సమర్థించుకోవడం కోసం. అందుకని భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో ఈ మధ్య వివాదాస్పదంగా మారుతున్న కొన్ని అంశాలను కూడా మనం తెలుసుకున్నామండి. శాంతియుతంగా ఆందోళన జరుపుకోరాదని, బంధులు, ధర్నాలకు ఎవరు దిగరాదని రాజ్యాంగం ఎక్కడా లేదు. శాంతియుతంగా మీరు ఊరేగింపు తీసుకోండి, బంధులు చేయండి, ధర్నాలు చేయండి, చేయకూడదు ఎక్కడ లేదు. నీ అసమ్మతి తెలియజేయడానికి ఇవన్నీ మార్గాలే.
మన స్వాతంత్రం రాకముందు మరి ఆ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు ఇలాగే చెప్పి సత్యాగ్రహాలు చేశారు. కానీ గాంధీ గారు ఎవరైనా సత్యాగ్రహాలు చేసి స్వాతంత్రం చేస్తే పోయింది. ఇవి మనకి ఎక్కడ ఒక కాన్స్టిట్యూషన్లో కూడా బందులు చేయడం, ధర్నాలు చేయడం తప్పనే కదా. కానీ ఈ బందులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. చూడండి, ఏ సుప్రీంకోర్టు అయితే ప్రాథమిక హక్కులని రక్షించాలో ఆ సుప్రీంకోర్టే ఈ బందులన్నీ ఇవన్నీ కూడా తప్పు అని చేసి రాజ్యాంగ విరుద్ధండి. బంద్ అనేది పౌరుల ప్రాథమిక హక్కుని భంగకరమని, దేశానికి ఆర్థికంగా నష్టదాయకమని, అందువలన అవి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చాలా క్రితం అభిప్రాయం. కానీ వర్తమాన నేపథ్యంలో ప్రభుత్వాలు తప్పుడు పనులు చర్యలు నిరసిస్తూ ప్రజలు వామపక్షాలు బందులు ధర్నాలు ర్యాలీలు చేస్తూనే ఉన్నాయి, రాసారోకలు చేస్తూనే ఉన్నాయి. లేకపోతే ఈ ప్రభుత్వాలు దిగి అర్థం చేసుకోవట్లేదు. అందుకే రాజకీయ పార్టీల పిలుపుతో ప్రమేయం లేకుండా ప్రజలే ఎక్కడికక్కడ ధర్నాలు రాసారోకలు చేయాల్సి వస్తుంది. ఒక పక్క సుప్రీంకోర్టు ఈ రకంగా చేయడం వల్ల పౌరుల ప్రాథమిక హక్కులు భంగకరమైంది. ఎందుకని వాళ్ళకి ఆర్థికంగా నష్టం జరుగుతుంది అని చెప్పి అందువల్ల చేయకూడదని చెప్పింది. కానీ ఎలాగ తన నిరసన తెలియజేస్తుంది, తన హక్కుల్ని ఎలా ప్రకటిస్తుంది ప్రభుత్వం వింటల్లా. విన్నప్పుడు తప్పదు అంటే సుప్రీంకోర్టు కూడా కొంచెం తప్పటడుగేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ 3 వేరు. వీరికి వేరే స్వతంత్ర ప్రతిపత్తి. కానీ వీటిని ఈ జ్యుడిషియరీని అంటే న్యాయ వ్యవస్థని అలాగే పరిపాలన సంబంధించిన వాళ్ళని ప్రభుత్వం లెజిస్లేచరే దాన్ని ఏర్పాటు చేస్తుంది. అంచేత ఈ సుప్రీంకోర్టు వాళ్ళు కానీ హైకోర్టుల వాళ్ళు కానీ న్యాయమూర్తులు కూడా ఈ పిఎం రాజకీయ వ్యవస్థకి వాళ్ళు దాసం కాల్సి వస్తారు. ఎందుకని వాళ్ళు వేస్తే వీళ్ళు అయ్యారు, వాళ్ళ చేతులు ఉన్నారు, వీళ్ళు లేకపోతే తీసి పక్కన పారేస్తారు. అంచేత ఇక్కడ బంధువులు తప్పు అంటే ప్రభుత్వ వ్యవస్థకి నష్టం, ప్రభుత్వ వ్యవస్థ దిగి రావాల్సి వస్తుంది కనుక అంతే బంధువులు తప్పని చేసే సుప్రీంకోర్టు తప్పసలు రాజ్యాంగ రీత్యా నీ యొక్క నిరసన తెలియజేయడానికి ఈ రకమైన అధికారం ఉంది. చేస్తున్నారు కదా, సుప్రీంకోర్టు తప్పని చెప్పినా బంధువులు జరుగుతున్నాయి, రాస్తారోకలు జరుగుతున్నాయి, ర్యాలీలు జరుగుతున్నాయి కదా. అలా చేసే దిగి రావట్లేదు కదా ప్రభుత్వాలు. మరి సుప్రీంకోర్టు అలా ఎందుకు ఇచ్చింది? ఆర్థికంగా నష్టం వస్తుంది కనుక, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కనుక చేయకూడదని చెప్పింది. మరి ప్రభుత్వాలు వింటున్నాయి అడిగితే ముందు చర్చల్లో వింటుందా? వింటలేదు. ఇక్కడే మానవ హక్కుల గురించి ప్రస్తావన వస్తుంది. మీరు ఏ రంగా చర్చలు జరుగుతున్నాయి, ముందు చర్చలు వినడం లేదు. లేనప్పుడు ఏంటి ఇంక మార్గం ఏంటి? ఇంక మార్గం లేదు. ఇదే మార్గం, ప్రజాస్వామ్యంలో ఇదే మార్గం. ఈ రంగా చేశారు. ఇక సమ్మె విషయానికి వస్తే సమ్మె చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. సమ్మె అనేది ప్రాథమిక హక్కు కాదని, సమ్మెలో ఉన్న పౌరులు ఇబ్బందులు పడతారని, సమ్మెని ఆయుధం వలన న్యాయం జరగకపోగా నష్టం ఎక్కువని సుప్రీంకోర్టు అభిప్రాయం. మరి సమ్మె చేయడం దిగి వస్తున్నాయి గవర్నమెంట్లు. అంచేత ఈ రంగా మరి వీటి రకాల హక్కులు సాధించుకోవాలంటే ప్రజాస్వామ్యంలో ఇవే కారణం. అని హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల విషయంలో స్పష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా కొన్ని విరుద్ధంగా ఉన్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. ఇక తీసుకున్నట్లయితే ఏదేమైనటికీ బంధులు సమ్మెలు మొదల ఆందోళన విషయంలో న్యాయ వ్యవస్థ చాలా ఎక్కువ సందర్భాలు ప్రభుత్వాలకు అండగా ఉంటుంది కాదు మాత్రం వాస్తవం. మొత్తం పరిపాలనా యంత్రాంగంలో న్యాయ వ్యవస్థ కూడా ఒక భాగం కావడం ఎందుకు కారణం. అంటే ప్రాథమిక హక్కులన్నీ ముఖ్యమైన అయినా భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత ప్రధానమైనది. అది గుర్తించండి. ప్రాథమిక హక్కులు రకరకాలు ఉన్నాయి, మంచి ఫండమెంటల్ రైట్స్ చాలా ఉన్నాయి. కానీ అన్నిటి భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వెరీ ఇంపార్టెంట్. దానికి మాత్రం అవరోధం జరగకుండా చూసుకోవాల్సింది. ఈ రంగం మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మనం నిరాయుధంగా శాంతియుతంగా సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ అనేది కూడా మనం దీని ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఉంది. అలాగే అసోసియేషన్లు సంఘాలు పెట్టుకునే హక్కు ఉంది. వీటన్నిటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ లా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.